థ్యాంక్ యూ అండి. మన మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అత్యంత ఇష్టంగా భావించిన ఈరోజు బుద్ధ పౌర్ణమి. ఈరోజు ఉదయం నుంచి రాత్రి దాకా పౌర్ణమి పూర్తిగా ఉంది. వైశాఖ బుద్ధ పౌర్ణమి. బుద్ధుడు జన్మ తీసుకున్నది వైశాఖ పౌర్ణమి రోజు. దివ్య ప్రకాశాన్ని పొందింది వైశాఖ పౌర్ణమి రోజు. మహాపరినిర్వాణం పొందింది కూడా వైశాఖ పౌర్ణమి రోజు. కనుక ఈ బుద్ధ పౌర్ణమి పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక గొప్ప పండుగ. ఆనాపానసతిని ఈ ప్రపంచమంతా నా తర్వాత ఒక 2500 సంవత్సరాలకు ఒక మహాయోగి వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తారు అని గౌతమ బుద్ధుడు ఆనాడు చెప్పిన ప్రకారం మరి ఈ 21వ శతాబ్దంలో ఒక ధృవతారగా తమ జీవితాన్ని 40 సంవత్సరాల పాటు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనేటువంటి 5 అంశాలతో ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో దేశ దేశాన, నగరాన, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, పట్టణాల్లో, ఆటవిక గుడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన ఇంటింటికి గడప గడపకు ధ్యానం తీసుకొచ్చున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈరోజు వారు మహాపరినిర్వాణాన్ని పొంది దాదాపు 4 సంవత్సరాలు కావస్తున్నా వారు ఉన్న రోజు కంటే కూడా అప్పుడు ఒక్కరు పత్రిజీ, ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ. దానికి తార్కాణంగానే ఎన్నో అద్భుతమైనటువంటి ఇటువంటి ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి, ధ్యాన సమావేశాలు జరుగుతున్నాయి, వందల వేల కొద్దీ జూమ్ క్లాసులు జరుగుతున్నాయి, అహింసా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్నో పిరమిడ్ ధ్యాన మందిరాల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి తగినట్లుగానే వారికి 91 సంవత్సరాల్లో వారి యొక్క ఈ భూమిపైన వారు విస్తృతపరచుకున్నటువంటి పరిధి కోసం ఎప్పుడైతే బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం బివి రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో వెలిసిందో అప్పుడే అనుకున్నారు వారు, నా యొక్క ప్రచార ప్రారంభం పరమాద్భుతంగా క్లిక్ అయింది అని 91 సంవత్సరాల్లో. ఆ పైన 2003-7 మధ్యన బెంగళూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం అయితేనేమి, 2007-11 మధ్యన మహేశ్వర మహాపిరమిడ్ మహాక్షేత్రం అయితేనేమి, 2013 నుంచి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మందిరం అయితేనేమి, ఈ 3 అతిపెద్ద ధ్యాన మందిరాలు ప్రపంచంలోనే ధృవతారాలుగా వెలుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే మరి డల్లాస్లో, అమెరికా డల్లాస్లో వారు 95 మంది మాస్టర్లు కలిసి 95 ఎకరాల స్థలాన్ని కొని అందులో 45 ఎకరాలకు 180 పిరమిడ్ కేటాయించి ఆ 55 మంది 55 ఎకరాల్లో తలా 1 ఎకరాలు ఒక విల్లా నిర్మించుకోవాలని అనుకుని ఈ 26వ సంవత్సరంలో ఆ నిర్మాణాన్ని కూడా మొదలు పెడుతూ ఉన్నారు. ఇంకా ఈ జగన్నాథ గట్టు అంటే పత్రిజీకి ఎంత ప్రాణమో చెప్పవలసిన అవసరం లేదు. వారు కలలు కన్నారు. నాకు గుర్తుండగా 2018-19 సంవత్సరాల్లో వారు అన్నారు ఒక సందర్భంగా, మారం అంత్యంలో నాకు జగన్నాథ గట్టు నీకు దూరణాలా అన్నారు ఆయన పత్రిజీ. అంటే నిజంగానే ఈ 13 ఎకరాల స్థలం వారు ఉన్నప్పుడే గవర్నమెంట్ కేటాయించి ఉంటే వారి మహాసమాధి కర్తాల కైలాసపూర్లో వచ్చిండేది కాదు, ఈ జగన్నాథ గట్టు మీద వచ్చిండేది. అంత ఇష్టం వారికి జగన్నాథ గట్టు అంటే. వారి కళలను వాస్తవం చేయడానికి ఈ ఎవరికి వచ్చిందో ఈ సేవాదళ ఆలోచనలో మరి పరమేశ్వర రెడ్డి గారికి వచ్చిందో, మరి పాండురంగ శెట్టి గారికి వచ్చిందో, మాధవికి వచ్చిందో, ఎవరికి వచ్చిందో తెలియదు. ఈరోజు ఈ 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం అనేది రాబోయే జగన్నాథ గట్టు మీద వచ్చే అతిపెద్ద పిరమిడ్కు అంకురార్పణ. ఇక్కడ నేను పొద్దున్న నా కొడుకు కారులో వస్తూ ఉంటే లోపలికి వస్తుంటే ఎనర్జీ గుప్పుమని కొడుతోంది. ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ.
భాగ్యం కొద్దీ ఒక 700 మంది కూర్చుని ధ్యానం చేసుకోగలిగినటువంటి పెద్ద హాల్ వచ్చింది ఇక్కడ. ఇంత పెద్ద హాల్ మేము కట్టాలి కైలాసపురంలో కూడా కట్టుకోలేకపోయాం. ఇక్కడ వచ్చింది హాల్. ఆ నిర్మాణదాతలకు నిజంగా శతసహస్ర సాష్టాంగ ప్రణామాలు. ఈ స్టేజ్ మీద పొద్దున కూర్చొని ధ్యానం చేస్తుంటే, మారం నువ్వు చేయదలుచుకున్న పనిని అనౌన్స్ చేయని పత్రిజీ నాకు సందేశం ఇచ్చారు. యాక్చువల్గా నాకు ఈరోజు 11 నుంచి 12 వరకు నా ప్రవచనం, కానీ నా కుటుంబ వ్యక్తిగత కారణం వల్ల నేను మా వదిన హాస్పిటల్లో ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది కనుక నేను నా ప్రవచనాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాను చంద్రశేఖర్ గారి ప్లేస్లో. వారు 11 నుంచి 12 వరకు ఆత్మీయ మిత్రుడు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇక్కడ, రామోజీ ఫిల్మ్ సిటీకి ఆయన చీఫ్ అడ్వైజర్. మీరు తప్పకుండా వారి సందేశం వినండి. వారు ప్రపంచంలోనే ఒకనొక ప్రముఖమైన వ్యక్తి. డాక్టర్ పరమేశ్వర రెడ్డి వారిని పరిచయం చేశారు నాకు. మాకు మహేశ్వర మహాపిరమిడ్కి ఆయనే చీఫ్ కన్సల్టెంట్. ఓకే, ఈ మహేశ్వర మహాపిరమిడ్కి సాటిగా తయారయ్యేటువంటి ఈ పరమాద్భుతమైన ఈ పిరమిడ్ క్షేత్రంలో ప్రభుత్వ అనుమతి 13 ఎకరాల గురించి వచ్చిన తర్వాత నేను ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు డబ్బు కట్టే లోపల ఏర్పాటు చేసి ఇస్తాను నేను 10 లక్షల రూపాయలు. ఆ పైన ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు మరొక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి నేను సమర్పించుకుంటాను. ఆ పైన మళ్ళీ మిగతా నిర్మాణాలు జరిగే సమయంలో మరొక 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి నేను వాగ్దానం చేస్తున్నాను, తప్పకుండా సమర్పించుకుంటాను. ఇది నాకు పత్రిజీ ఇచ్చిన సందేశం. మారం నువ్వు అనౌన్స్ చేయి. ఇక్కడ చాలా డబ్బు గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్స్ కట్టవలసిన అవసరం ఉంది. నీ వాక్కు ఒక పవర్ ఉంది. ఎందుకంటే మహేశ్వర మహాపిరమిడ్ని నిర్మించడం వల్ల, ఇప్పుడు ద్వారకా నివాస్ నిర్మించడం వల్ల నువ్వు అనౌన్స్ చేయి. నీ అనౌన్స్ను ప్రేరణగా తీసుకుని ఎంతోమంది అనౌన్స్ చేసి ప్రభుత్వానికి డబ్బు కట్టడం అనే పని అత్యంత అవలీలగా జరుగుతుంది అని పత్రిజీ చెప్పారు. ఇక్కడ ఈ ప్రేరణలు, సందేశాలు, ఎన్నో విషయాలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా పిరమిడ్ సొసైటీలో సందేశాలు, మెసేజెస్ అంటున్న విలువ ఏమో మా లాంటి వారు అందరికీ తెలుసు. ఇప్పుడు జనరేషన్కి ఇంకా బాగా తెలుసు. మాకంటే కూడా చాలా బాగా క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎన్నో కొత్త విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మేమందరం ఓల్డేజ్ అయిపోయాం, ఇప్పుడంతా న్యూ ఏజ్ వచ్చింది. అయితే మా ఓల్డేజ్ అనేది, నేను 28వ సంవత్సరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళల్లో నేను వన్ ఆఫ్ దెమ్. నేను అనుకుంటాను ఒక 100 మంది అత్యంత సన్నిహితంగా ఉన్నారు వారికి, ఆ 100 మందిలో నేను ఒకటిని నాకు విశ్వాసం. అలాగానే వారు చెప్పినా చెప్పకపోయినా ఎన్నో పనులను నేను నా యొక్క సామర్థ్యము నేను చెప్పను, నా ఆత్మ యొక్క సందేశం వల్ల చేస్తూ పోతూ ఉన్నాను. వాస్తవానికి మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్ పూర్తయిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకొని పోతామనుకున్నాను. కానీ మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ గారు నన్ను అక్కడ కట్టేశారు. ఇప్పుడు ఏమైందంటే నేను అక్కడికి బందీ అయిపోయాను. అక్కడ బందీ కాకపోతే ఇక్కడ నేను ఒక చీఫ్ కన్స్ట్రక్షన్ పర్సన్గా ఛార్జ్ తీసుకున్నాను ఈ జగన్నాథ గట్టులో. ప్రతికి జగన్నాథ గట్టు అంటే అంత ఇష్టం. ఓకే, నా తాతలు ఇంకొకరు వస్తారు, లేదని కాదు. మీరందరూ కూడా ఇప్పుడు రంగనాథ రెడ్డి గారు ఇక్కడ ఈ 3 రోజులు 3 పూట్ల ఆహారానికి కావాల్సినటువంటి అమౌంట్ అంతా వారు ఇస్తున్నారు. అది కాక ఇంకా డబ్బు అవసరం ఉంది. దాదాపు 25-30 లక్షలు వీళ్ళకి ఇంకా అప్పులు ఉన్నాయి. ఇవ్వదలుచుకున్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ పర్సులన్నీ ఖాళీ చేసి ఇక్కడ ఇచ్చిపోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ చేయి వేస్తే ఇక్కడ ఏం పేరు వారు పిరమిడ్ పెడుతున్నారో తెలియదు. రాబోయే ఒక మహాపిరమిడ్ పరమాద్భుతంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరి తోడ్పాటు కావాలి. ఇది ఒక్కరి పని కాదు. పత్రిజీ ఉన్నప్పుడు ఆయన కోటీశ్వర్ల వెంట పడలేదు, మల్టీ మిలియనర్ వెంట పడలేదు, డాలర్ల వెంట పడలేదు. ప్రతి ఒక్కరి పార్టిసిపేట్ ఉండాలి పిరమిడ్ సొసైటీలో. నాకు బాగా గుర్తుంది, 2012 పిరమిడ్ ధ్యానయజ్ఞానికి ముందు చిత్తూరు జిల్లాలో సార్ వెంట నేను పర్యటిస్తూ ఉంటే ఆయన ఏమన్నారంటే, 2007 తిరువణామలై ధ్యానయజ్ఞానికి నేను ప్రెసిడెంట్ని, చెన్నై జగదీష్ సెక్రటరీ, కేశవరాజు ట్రెజరర్. అప్పుడు జోల పెట్టాం కొన్ని ఊళ్ళల్లో. సార్ ఏమన్నారంటే, మారం మనకు లక్షలు కోట్లు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇచ్చే 10 రూపాయలు మనకు కావాలి అని చిత్తూరులో
ఒక థియేటర్లో ప్రోగ్రాం చేస్తే ఆయన సొంతం జోలుబట్టి ఇచ్చాడు. 10 రూపాయలు కూడా తీసుకున్నాడు ఆయన. సార్ ఎందుకు సార్ మీరు చెప్తే ఒక కోటీశ్వరుడు వచ్చి ఒక 10 లక్షలు ఇవ్వడాన్ని నేను అడిగితే ధ్యానంలో కూర్చోబోయా అన్నాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పడు, టూకీగా మాత్రమే చెప్తాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో నాకు వచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు 10 రూపాయలు అనుకుంటున్నావు నాయన, ఒక సాధారణమైన వ్యక్తి 10 రూపాయలు ఇచ్చాడంటే అది వారు చెమటోడ్చి సంపాదించిన డబ్బు. అది ఆ 10 రూపాయలతో పాటు నాతో పాటు ఎంతో మంది ఇవ్వాలి అనేటువంటి సంకల్పం వాళ్ళకు ఉంటుంది. ఒక కోటీశ్వరుడికి ఎందుకు ఉంటుంది అదంతా? నా అంత ఎవరు ఇవ్వకూడదు, నాదే పైచేయి కావాలి అనుకుంటాడు వాడు. కానీ ఒక 10 రూపాయలు ఇచ్చిన వాడు 10,000 మంది ఇంకా 10 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటారు అని ఆ ధ్యానంలో అని చెప్పాడు. 2006వ సంవత్సరంలో ఈ కర్నూలుకు సుపరిచితమైన మాస్టర్లు 2 ఉన్నారు. వారు ఒకరు చంద్రశేఖర శర్మ, 2 వైజయ్ శర్మ. వైజయ్ శర్మ లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. ఆయన చంద్రశేఖర శర్మ గారు 4-5 ఏళ్ళ కింద వెళ్ళిపోయారు. సంఘాలలో వారి మహాసమాధి ఉంది, ప్రతి ఒక్కరూ దర్శించవలసిన పుణ్యక్షేత్రం అది. ఆ వైజయ్ శర్మ గారు 2006వ సంవత్సరంలో సొసైటీ నుంచి వెళ్ళిపోయినప్పుడు జానజగత్ ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉండేది. పత్రిక ఎక్కడ ఉందా, నేను అక్కడికి వెళ్ళాను. హిమాయత్ నగర్కి వెళ్తే ఇంటికి వెళ్తూ ఉన్నాం భోజనానికి, వారింటికి, పత్రిక ఇంటికి. మా ఇంటికి భోజనం చేద్దాం అన్నారు. పోతుంటే వైజయ్ శర్మ సొసైటీ నుంచి వెళ్ళిపోయారు సార్, కామెంట్ ప్లీజ్ అని అడిగాను నేను. వైజయ్ శర్మ కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పించాడయ్యా. దాదాపు ఇప్పటికీ 15-20 సంవత్సరాల నుంచి పిరమిడ్ సొసైటీలో ఉన్నాడు. ఎన్నో క్లాసులు చేశాడు. ఎందరో ఎన్లైటన్ కావడానికి మార్గదర్శకుడయ్యాడు. నిజంగా ఒక స్టార్ మాస్టర్ పిరమిడ్ పిక్చర్ సొసైటీలో ఆయన. మరి ఆయన ఎందుకు సొసైటీ నుంచి వెళ్ళిపోయాడో నాకు సరైన కారణాలు తెలియవు. ఏదో ఒక చిన్న సొసైటీ పెట్టుకున్నాడని విన్నా. పిచ్చివాడు, నన్ను పిలిచి ఉంటే నేనే రిబ్బన్ కట్ చేసి ఉండేవాడిని అన్నాడు ఆయన. ఇంకా ఏమన్నారంటే, సార్ మనకేమన్నా లోటు ఉందా అని అడిగాను నేను సార్ని. ఫిజికల్గా అయితే ఎంత, నాకేం లోటు లేదు, నీకేం లోటు లేదు, భూమాత బాధపడుతుంది అన్నాడు ఆయన. ఎవరు? భూమాత బాధపడుతుంది అన్నాడు. భూమాత బాధపడడం ఏంటి? నాకు తెలుసు ఆయన ఎంతకంటే ఎక్కువ క్లారిటీ ఇవ్వడు. చేతులు కట్టుకోవాలి, కాళ్ళు కట్టుకోవాలి, కన్ను కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, ధ్యానం చేయాలి, మెసేజ్ తీసుకోవాలి, అంతే. ఎక్కువ చెప్పాడు ఆయన. నేను ఇంకేమన్నాడంటే, మరం నువ్వు కూడా వెళ్ళిపోతావు, వెళ్ళిపో, ఒక కుంపటి పెట్టుకో, నేను వచ్చి రిబ్బన్ కట్ చేస్తానన్నాడు. ఏం మాట్లాడలేదని. భోంచేసిన తర్వాత స్పిరిచువల్ ఇండియాకి పోదాం మనం అన్నాడు. స్పిరిచువల్ ఇండియాకి పోతున్నాం నా కారులో, సారు నేను మా డ్రైవరు. ట్యాంక్ బండ్ దాటుతుంటే, సార్ నేను మీకు చిన్న స్లిప్ రాసిస్తాను, నా మరణానికి ఎవరు కారణం కాదు అని మీకు ఇస్తాను. నేను ఈ ట్యాంక్ బండ్లోంచి కింద దూకుతాను, మీరు కాపాడితే ఈ భూమి మీద ధ్యానం చెప్తాను, లేకపోతే అక్కడ చెప్తాను అని. అంటే అంత పిచ్చి ప్రేమ, అంత పిచ్చి భ్రమ నాకు. అలాంటి వారి పరమేశ్వరుడి, అలాంటి వారి మాధవి, అలాంటి వారి టీజీ పాండ్రంగేశెట్టి, ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఆయన ఫాలోయర్స్. అంటే పద అని నవ్వి, అంటే నిజంగా చెప్తే దుంకేవాణ్యేమో నేను. అలాంటి అంత డెడికేషన్ పత్రిజీ అంటే. స్పిరిచువల్ ఇండియాలో సాధన దించిన తర్వాత ఆయన ఒక మూలన ఒక చిన్న పిరమిడ్, హ్యాంగింగ్ పిరమిడ్, దాని కింద కూర్చున్నాడు. కూర్చొని భూమాతకు, అమ్మా మీ సందేశాన్ని ఇవ్వండి, నేను వైజయ్ శర్మ వెళ్ళిపోతే మీకు ఎందుకు లోటు కలుగుతుంది, ఒక్క మాస్టర్ వెళ్ళిపోతే అంత లోటా అన్నాడు. ఆమె ముందేమందంటే 1929 తర్వాత 1979 వరకు, అంటే 1929లో జిడ్డు కృష్ణమూర్తి గారు మైత్రేయ బుద్ధుడుగా అవతరించాలి అనుకొని ఆఖరి నిమిషంలో నా శరీరంలో మరొక ఆత్మ ప్రవేశించడానికి వీలు లేదని వెనక్కి వెళ్ళిపోయారు 1929లో. 1979లో పత్రిజీ మహబూబ్ నగర్ నుంచి కర్నూలుకు వస్తూ ఉంటే వారు ఉన్నటువంటి జీపు వ్యాన్ బోల్తా పడి ఆయనలో ఆ క్షణంలో మైత్రేయ బుద్ధుడు వాక్యనాయుడు మాస్టర్. 50 సంవత్సరాల తర్వాత. ఒక వ్యక్తి అంటే ఏమనుకున్నావు నువ్వు? ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి ఎంత పని చేస్తుందో నీ కళ్ళారా చూస్తూనే ఉన్నావు. మరి ఇన్ని పూజలు, నోములు, వ్రతాలన్నీ చేస్తున్నా నువ్వు అన్నీ వదిలిపెట్టి ఎంత ఎందుకు పడ్డావు నువ్వు అని అడిగింది భూమాత. నన్ను స్టన్ అయిపోయిన, నిశ్చేస్తున్నాయి నా సందేశానికి. 2-3 నిమిషాలు ముగిస్తాను నేను నా ప్రవచనాన్ని. ఇంకా ఏమంటే భూదేవి, ఈయన కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాడు, కొన్ని వేల క్లాసులు నిర్వహించాడు.
ఎంతో మంది అద్భుతంగా దోగు తీసుకొచ్చాడు. మృదు స్వభావి, నవ్వుతూ అందరినీ పలకరించే మనస్తత్వం, ఎంతో మందిని మాస్టర్స్గా తయారు చేశాడు. ఈయన బయటకు పోవడం వల్ల ఆయన ఏమీ సాధించలేదు, కామ్గా ఉన్నాడు. ఎంతైతే ఈయన ప్రచారం చేశాడో ఈ భూమి యొక్క 5th డైమెన్షన్ స్టేట్కి ఉపయోగపడేవాడో అంత లోటు వచ్చింది నాకు. అటువంటి మాస్టర్ మళ్ళీ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది నాకు లోటు ఉంది భూమ. మీరు ఆలోచించండి, ఈ 21వ శతాబ్దంలో ఈ భూమి దివి కావాలి. ఇది ఆస్ట్రల్ మాస్టర్ యొక్క ఇష్టం. మనం 5th డైమెన్షన్లో ఉన్నాం, మనం 7th డైమెన్షన్లోకి కూడా ప్రమోట్ కావాలి. చాలామంది పిరమిడ్ మాస్టర్లకు కొన్ని చికాకులు ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కారణం మనం 5th డైమెన్షన్లోకి కావడం వల్ల, లేదా 5th డైమెన్షన్ దాటడం వల్ల చాలామంది పిరమిడ్ మాస్టర్లకు జ్ఞాపక శక్తి తగ్గుతోంది. ఎందుకంటే ఆ జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే కారణం అనవసరమైన విషయాలన్నీ గుర్తు తెచ్చుకోకూడదు అని వాళ్ళు కల్పించినట్టు ఒక అద్భుతమైన స్థితి ఇది. కృష్ణారావు గారు అనేటువంటి మాస్టర్కి ఈ మధ్య ఆయన కాస్మిక్ వాలీలో ఉంటాడు. లెమోరియన్ మాస్టర్స్ వచ్చి సందేశాలు ఇస్తూ ఉన్నారు ఇలాంటి సంచుతాయి. దీని గురించి నేను బాగా స్టడీ చేశాను. ఆయన చెప్పింది లక్షల పాళ్ళు కరెక్ట్. కనుక మనం 5th డైమెన్షన్లో ఉన్నాము, కొంతమంది దాటుతూ ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ లేని ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ డిసెంబర్ మనం పోల్చుకుంటే జనవరి నుంచి పిరమిడ్ మాస్టర్లదే రాజ్యం. ఈ భూమి దివి కావడానికి 21వ శతాబ్దం అనేది అతి ముఖ్యమైనది. పత్రిజ కంటే ముందు గాయత్రి పరివార్ యొక్క ఫౌండర్ శ్రీరామచర్మ ఆచార్య వారు, వారి ముఖ్య శిష్యుడు రామకృష్ణ గురువు గారు ఇదే ఆశించారు, ఇదే ప్రచారం చేశారు, వెళ్ళిపోయారు. వారికంటే గొప్పగా ప్రచారం చేసిన వారు ఈ భూమి దివిగా మారాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి మార్గంలో మనందరం పయనిస్తూ మరి ఈ జగన్నాథ గట్టుకు గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన వెంటనే మనం దీనికి సంబంధించినటువంటి డబ్బు దేశమంతా తిరగవలసిన అవసరం లేకుండా ఈ రాయలసీమలోనే పరమాద్భుతంగా మనం అందరం తయారు చేసి ఇవ్వగలమని మనసా వాచా కర్మణని కోరుకుంటున్నాను. ఈ కర్నూలు అనేది రాయలసీమ ముఖద్వారం. తిరుపతి ఈ రాయలసీమకి అంత్యం. ఈ కర్నూలు తిరుపతి మధ్యన ఉన్నటువంటి ఈ దేశం అంతా కూడా, ఈ జిల్లాలంతా కూడా ఖనిజ సంపదకు అలరారేటువంటి జిల్లాలు. ఈ ఖనిజ సంపద ఈ మైత్రేయ బుద్ధ పిరమిడ్ వస్తుందో మరి జగన్నాథ గట్టు పిరమిడ్ నాకు తెలియదు. ఈ పిరమిడ్ వల్ల, ఈ పిరమిడ్ యొక్క ఎనర్జీ ఈ రాయలసీమ అంతా కూడా సోకి ప్రతి ఒక్కరూ జ్ఞానులు శాకాహారులు కావాలని, పిరమిడ్ శక్తిని వీరందరూ కూడా కైవసం చేశాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్నాథ గట్ట ట్రస్ట్ వారికి, మా పరమేశ్వరుడి గారికి, పాండవ శెట్టి గారికి, మాధవ్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. జై పత్రిజీ, జై సదానంద యోగి, జై బుద్ధ భగవాన్. థ్యాంక్ యూ.